తమ కుటుంబాన్ని రక్షణ కల్పించాలని బాధితురాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా బాధితురాలు ఉజ్వల మాట్లాడుతూ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వాసవి ఆమె భర్త రామగుండం పోలీస్ కమిషనర్ మిఠా శ్రీనివాసులు దాడి చేసి ఆస్తి కోసం తమపై దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. తమకు రక్షణ కల్పించి వారిపై చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆమె కోరారు. అక్రమంగా తమ ఆస్తిని లాగే ప్రయత్నం చేసి తమ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారన్నారు. తమకు న్యాయం చేయాలంటూ స్థానిక నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆరోపించారు. నా పేరు ఉజ్వల. నేను ఇక్కడ కోకాపేటలో ఉంటున్నాము. మా పిన్ని వాసవి జగన్నాథం జాయింట్ కమిషనరు నాంపల్లి సేల్స్ ట్యాక్స్. ఆమె ఉదయం మా ఇంటికి వచ్చి 103 అని చెప్పి సెక్యూరిటీ గేట్లో చెప్పారు. సెరెనిటీ పార్క్ క్వాలిటాస్లో ఉంటాము. ఆ 103 అని చెప్పి 101కి వచ్చారు. 101కి వచ్చి మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మమ్మల్ని కిడ్నాప్ చేయాలని చెప్పి నా భూమి, నా పేరు మీద ఉన్న భూమి, నా భూమిని ఆమె పేరు మీద రాయమని చెప్పి నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. నన్ను, నా భర్తని, నా బిడ్డని లాక్ చేశారు. నేను తప్పించుకొని నా బిడ్డని తప్పించి నా భర్తని లాక్ చేశారు. నేను పోయి 100కి ఫోన్ చేశాను. పోలీసులు